హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ. ఎడిటోరియల్ ప్రారంభించే ముందు డిసెంబర్ 31కి 1 జనవరికి ప్రైస్ రివిజన్ జరుగుతుంది. సో డిసెంబర్ 31 వరకు మాత్రమే ప్రెజెంట్ ఏ ఫీ అయితే ఉందో అది వ్యాలిడ్. 1 జనవరి నుంచి ఫీ అనేది రివిజన్ జరుగుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రతి ఒక్క స్లాబ్లో కూడా ₹5,000 పెరుగుతుంది ఫీజు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఫీజు కూడా 20 నుంచి 25 అవుతుంది. అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాంబినేషన్ కూడా ₹5,000 ఫీజు పెరుగుతుంది. ఎకానమీ ఫీజ్ 2000 పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ 2000 పెరుగుతుంది. ఇంగ్లీష్ 2000 నుంచి 3000 అవుతుంది. వీటితో పాటు బ్యాంక్ ఎస్ఎస్సి ఫీజులు కూడా ₹1000 చొప్పున పెరుగుతున్నాయి. బ్యాంక్ ఇప్పుడు 5000 ఉంది, 6000 అవుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రజెంట్ 7000 ఉంది, అది కాస్త 8000 అవుతుంది. సో అన్ని కోర్సెస్లో కూడా 2020 నుంచి 2021కి ఫీజులు పెంచుతున్నాం. జాయిన్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే యూ కెన్ జాయిన్ బిఫోర్ 31st December. All courses come with lifetime validity. So let's begin today's editorial. The title says Sanctions Overreach. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటి? ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటంటే మన అథారిటీ మనకి ఎంత అలో చేస్తుందో దానికంటే ఎక్కువ చేయడానికి ట్రై చేయడం. ట్రైయింగ్ టు డూ మోర్ దాన్ వాట్ యువర్ అథారిటీ అలోస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అది 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకోండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఓన్లీ 1 టౌన్ వరకే. వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి 2 టౌన్కి వెళ్ళి అథారిటీ చెలాయించడానికి ట్రై చేశారనుకోండి, రైట్, అది వాళ్ళ పరిధిలోకి రాదు. అక్కడ వాళ్ళు చేయకూడదు, అక్కడ 2 టౌన్ పోలీసులు చేయాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ రీచ్. అంటే వాళ్ళ అథారిటీకి మించి వాళ్ళు చేస్తున్నారు, అంటే జ్యూరిస్డిక్షన్ దాటి చేస్తున్నారు. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వరకే వాళ్ళకి అథారిటీ ఉంది, జ్యూరిస్డిక్షన్ దాటి చేస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది. ఇలా దేనికైనా మీరు తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ, ప్రతి ఒక్క కంట్రీకి కానీ, ప్రతి ఒక్క సంస్థకు కానీ అధికారాలకి పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి ఏదన్నా చేయాలనే ప్రయత్నం చేస్తే దాన్ని యూ కెన్ యూజ్ ద వర్డ్ ఓవర్ రీచ్. ఇది నౌన్ గాను వాడచ్చు, వెర్బ్ గాను వాడచ్చు. ఈ సందర్భంలో నౌన్ గా వాడారు. ఓకే, ఇఫ్ శాంక్షన్స్ ఓవర్ రీచ్ అని అసలు వాట్ ఈస్ శాంక్షన్? శాంక్షన్ అంటే మనకి మామూలుగా మనకి తెలిసిన మీనింగ్ ఏంటి? సాధారణంగా గవర్నమెంట్ మాకు స్కాలర్షిప్ శాంక్షన్ చేసింది అంటాం. ఆ సెన్స్లో కాదు. ఇక్కడ శాంక్షన్ అనేది ఇట్స్ అన్ అఫీషియల్ పనిష్మెంట్, అఫీషియల్ పెనాల్టీ అని తీసుకోవచ్చు. పెనాల్టీ ఆర్ పనిష్మెంట్. ఈ పదాన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా వాడతారంటే, ఒక ఏదన్నా దేశం కొన్ని ఒప్పందాలను ఉల్లంఘించినప్పుడు కానీ, కొన్ని అగ్రిమెంట్స్ని ఫాలో అవ్వనప్పుడు కానీ, దానికంటే పెద్ద సంస్థ లైక్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కానీ, ఇట్లాంటి సంస్థలు ఏవైనా సరే అందులో మెంబర్స్ కొన్ని ఒప్పందాలు ఉల్లంఘించినప్పుడు దే కెన్ ఇంపోజ్ శాంక్షన్స్. శాంక్షన్స్ అంటే అఫీషియల్గా వాళ్ళపైన పెనాల్టీ విధించవచ్చు. పెనాల్టీ విధించడం అంటే మాకింత మనీ కట్టండి అని అడుగుతారని కాదు. అలా కట్టమని అడిగినా వాళ్ళు కట్టరు. అక్కడ మనీ అని కాదు, అఫీషియల్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం. పనిష్మెంట్ ఏ రకంగా ఇవ్వచ్చు? ట్రేడ్ బ్యాన్ చెప్పొచ్చు. ఈ దేశంతో ఎవరు వ్యాపారం చేయొద్దు, బిజినెస్ చేయొద్దు, వాళ్ళకి ఎవరు ఎక్స్పోర్ట్స్ చేయొద్దు, వాళ్ళతో ఎవరు సంబంధాలు పెట్టుకోవద్దు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఆయిల్ కొనొద్దు, వాళ్ళకి ఏమైనా ప్రెజెంట్ వేరే ఫండ్స్ ఏమైనా అందుతుంటే ఆ ఫండ్స్ ఆపేయండి. ఇట్లాంటివన్నీ పనిష్మెంట్స్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. అయితే అమెరికా జనరల్‌గా యునైటెడ్ నేషన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఐక్యరాజ్య సమితి లాంటి మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ శాంక్షన్స్ విధిస్తాయి. కానీ అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో అమెరికా ఎప్పటినుంచో డామినేట్ చేస్తూ ఉంది. చాలా హైలీ పవర్‌ఫుల్ కంట్రీగా ఉండింది. సో అమెరికా కూడా తనకి వ్యతిరేకంగా ఏదన్నా కంట్రీస్ ఉంటే, ఓకే, ఆ కంట్రీస్ పైన కూడా శాంక్షన్స్ విధిస్తుంది. శాంక్షన్స్ విధిస్తుందంటే అర్థం ఏంటి? ఆ కంట్రీకి అమెరికా ఏదైనా సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ ఆపేయడం, వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇదనమాట మీనింగ్. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అని కాదు. వాళ్ళకేమైనా సహాయం చేస్తే దాన్ని నిలుపుదల చేయడం, అమెరికాకి ఫ్రెండ్స్‌గా ఉన్న వేరే కంట్రీస్‌కి చెప్పి వాళ్ళతో లింక్స్ కట్ చేసుకోమని చెప్పడం, ఈ టైప్‌గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ పైన శాంక్షన్స్ విధించినప్పుడు ఏం చెప్పిందంటే, ఇరాన్‌తో ఎవరు ఆయిల్ కొనొద్దు. ఇరాన్ దగ్గర ఎవరు ఆయిల్ కొనొద్దు. ఇరాన్‌ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసింది. సో, చాలా అమెరికన్ ఫ్రెండ్స్, బ్రిటన్ ఇట్లాంటి కంట్రీస్ కూడా ఆపేసుకుంటాయి. ఆ రకంగా ఇరాన్ దెబ్బతినింది. ఇప్పుడు టర్కీ పైన కూడా అమెరికా శాంక్షన్స్ విధించింది. అది అగైన్ ఏ పదం వాడారు ఇక్కడ? ఓవర్ రీచ్. ఎందుకు? తన పరిధి దాటి ఎందుకెళ్ళిపోతుంది? వేరే దేశాల పైన శాంక్షన్స్ విధించే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు అనే సెన్స్‌లో ఇదొస్తుంది. The US should realize it cannot dictate terms in a changed global order with its new powers. అమెరికా రియలైజ్ అవ్వాలి.
ఏ విషయంలో? ఇట్ కెనాట్ డిక్టేట్ టర్మ్స్. ఎలా ఉండాలి? ప్రపంచ దేశాలు ఎలా బిహేవ్ చేయాలి? ఎవరు ఏం చేయాలని చెప్పి వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్ దాటిపోయింది. 1990స్ అంతా కూడా 1990స్ అంతా కూడా అమెరికా యొక్క పవర్ చాలా సూపర్ పవర్ లాగా ఉండేది. రైట్. సో, అమెరికాయే కండిషన్స్ డిక్లేర్ చేసేది. మీరిలా ఉండండి, మీరిలా ఉండండి, మీరిలా ఉండండి అని చెప్పడం. ఇఫ్ సమ్మన్ ఈస్ డిక్టేటింగ్ టర్మ్స్ దే ఆర్ సేయింగ్ దీస్ ఆర్ ద కండిషన్స్. దీస్ ఆర్ ద రూల్స్. రూల్స్ చెప్పడం ఇలాగ ఉండాలని చెప్పడం. అమెరికా రియలైజ్ అవ్వాలి. ఇట్ కెనాట్ డిక్టేట్ టర్మ్స్. ఇప్పుడింక రూల్స్ మీరు వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవద్దు, వీళ్ళతో కొనవద్దు, వీళ్ళతో ఇది చేయవద్దు అని చెప్పే రోజులు దాటిపోయాయి అనే విషయాన్ని అమెరికా రియలైజ్ అవ్వాలి. ఇన్ ఎ చేంజ్డ్ గ్లోబల్ ఆర్డర్. గ్లోబల్ ఆర్డర్ మారిపోయింది. ఇంతకుముందు అమెరికా ఒక్కటే పవర్‌ఫుల్ కంట్రీ. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ రైజింగ్ పవర్స్. అమెరికా సూపర్ పవర్ స్టేజ్ అమెరికాకి చాలా కంట్రీస్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాయి. సో, కాబట్టి అమెరికా పవర్స్ అలాగే ఉన్నాయి. వేరే కంట్రీలు అమెరికాని క్యాచ్ అప్ చేస్తున్నాయి. సో, కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత పవర్‌ఫుల్‌గా అమెరికా లేదు. సో, ఇట్ షుడ్ రియలైజ్ ఇట్ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ ఎనీమోర్. అది రియలైజ్ అవ్వాలి. తెలుసుకోవాలి ఇప్పటికైనా. నేను టర్మ్స్ ఇంకా డిక్టేట్ చేయలేను అని అర్థం. The US's decision to impose sanctions on Turkey over its purchase of the S-400 missile defense system from Russia further complicates the already troubled relationship between the two NATO members. అమెరికా అండ్ టర్కీ 2 కూడా నాటోలో మెంబర్స్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది కొన్ని యూరోపియన్ కంట్రీస్ ప్లస్ యూఎస్ మధ్యలో ఇవన్నీ ఇందులో మెంబర్స్ అనమాట. దీని యొక్క ప్రధాన పర్పస్ అంటే కలెక్టివ్ డిఫెన్స్. అంటే ఈ నాటోలో ఉన్న మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ ఒక్క దేశానికి ట్రబుల్ వచ్చినా మిగిలిన దేశాలు కాపాడడానికి వెళ్ళాలి. కలెక్టివ్ డిఫెన్స్. మిగిలిన దేశాలు మిలిటరీ కోఆపరేషన్ చేసుకోవాలి. డిఫెన్స్ కోఆపరేషన్ చేసుకోవాలనేది ఈ అగ్రీమెంట్ యొక్క భాగం. సో, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈ కంట్రీలో. క్లోజ్ టు 30 కంట్రీస్ ఇందులో ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా నాటో ఎప్పుడు ప్రారంభించబడింది? నాటోలో కరెంట్ మెంబర్స్ ఎంతమంది? ఎన్ని కంట్రీస్ ఇందులో మెంబర్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఈ 2 నాటో మెంబర్స్. దే వర్ సపోజ్డ్ టు బి ఫ్రెండ్స్. కానీ పరిస్థితి ఏంటి? యూఎస్ ఏమో సాంక్షన్స్ విధించింది. అంటే విధించాలని నిర్ణయించుకుంది. ఎందుకు? ఓవర్ ఇట్స్ పర్చేజ్ ఆఫ్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా. రష్యాని అమెరికా అడ్వర్సరీ కింద, శత్రువు కింద భావిస్తుంది. సో, రష్యా దగ్గర S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యాక్చువల్‌గా ఎయిర్ మిసైల్ అన్నమాట ఇవన్నీ కూడా. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ని కొనాలని టర్కీ డిసైడ్ చేసుకుంది. ఆ నిర్ణయం అమెరికాకి నచ్చలేదు. సో, కాబట్టి టర్కీ పైన సాంక్షన్స్ విధించాలని చెప్పి డిసైడ్ అయ్యింది. ఈ డెసిషన్ ఏదైతే ఇంపోజ్ అంటే విధించడం. సాంక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అఫీషియల్ పనిష్మెంట్ విధించాలని డిసైడ్ అయ్యింది. ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ ఇక్కడ. ఫర్దర్ కాంప్లికేట్స్ ఇది వర్బ్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్‌గా ఎస్ వచ్చింది. ఫర్దర్ కాంప్లికేట్స్ ది ఆల్రెడీ ట్రబుల్డ్ రిలేషన్‌షిప్. ఈ మధ్యన ఆల్రెడీ రిలేషన్ స్పాయిల్ అయింది. టర్కీకి, యూఎస్‌కి అది ఇంకొంచెం కాంప్లికేట్ అయింది దీనివల్ల. టర్కీని పెనలైజ్ చేస్తానని చెప్పి యూఎస్ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్ అనేది ఇంకా కాంప్లికేట్ అయిపోయింది. అర్థమైంది? కాంప్లికేట్ అంటే ఇంకా మనం సంక్లిష్టం అయిపోయింది. అంటే ఇంతకుముందు చాలా మంచిగా ఉండేది. అది అలా అలా చెడిపోతే ఇప్పుడు మంచిగుందా, చెడ్డగుందా తెలియనంత సంక్లిష్టంగా మారిపోయింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో said said earlier this week that Trump administration was obliged to impose sanctions on Turkey under the Countering America's Adversaries Through Sanctions Act passed in 2017 and aimed at discouraging third countries from buying weapons from Russia. సో, బేసికల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే ఆహ్, ఈ యాక్ట్ చూడండి. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్. అమెరికాస్ అడ్వర్సరీస్ అంటే అర్థమేంటి? అమెరికాకి శత్రువులు. అమెరికాకి అపోనెంట్స్ ఎవరైనా భావిస్తున్నారో వాళ్ళని కౌంటర్ చేయడం. కౌంటర్ చేయడం అంటే వాళ్ళని ఎదుర్కోవడం త్రూ సాంక్షన్స్. అఫీషియల్ పెనాల్టీస్ ద్వారా వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పి ఒక యాక్ట్ చేశారు. ఒక చట్టం చేశారు 2017లో. ఓకే. వీటి ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనేది అమెరికాకి శత్రువు అనుకోండి. ఇప్పుడు రష్యాని దెబ్బతీయాలంటే రష్యా దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ ఎవరన్నా కొంటే వాళ్ళ పైన పెనాల్టీస్ ఏసేస్తది. అంటే వాళ్ళకి మేము ఇంక హెల్ప్ చేయం. ఇప్పటివరకు మా వల్ల మీరు లాభం పొందుతున్నారు. మీకు హెల్ప్ చేయం. మీకు మాకు డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ అయిపోతాయి. మీకు మాకు ట్రేడ్ కట్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో అతి పెద్ద ఎకానమీ. సో, అమెరికా మీద ఆల్‌మోస్ట్ ప్రతి దేశం కూడా ఏదో రకంగా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో, ఆ రిలేషన్‌ని వాడుకొని ఇకపై మేము మీతో రిలేషన్స్ కట్ చేసుకుంటాం. లేదా ట్రేడ్ కట్ చేసుకుంటాం. ఏదో ఒక పెనాల్టీ విధించి ఈ రకంగా చేసి వాళ్ళని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది 2017లో అమెరికన్ కాంగ్రెస్‌లో సా పాస్ చేశారు. సో, ఈ చట్ట ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాస్ ఒబ్లీజ్డ్ టు ఇంపోజ్ సాంక్షన్స్.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఒబ్లీజ్డ్ అంటే ఆబ్లిగేటెడ్. ఇది ఒక ఆబ్లిగేషన్. ఇప్పుడు ట్రై చేయాలని చేయడం కాదు. ఎందుకంటే పార్లమెంట్ యాక్ట్ ఉంది, చట్టం ఉంది. ఆ చట్టం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పైన ఒక ఆబ్లిగేషన్ పెట్టింది. సో దే వర్ సపోజ్ టు ఇంపోజ్ శాంక్షన్స్. దే వర్ ఒబ్లీజ్డ్ అంటే ఆబ్లిగేటెడ్ అంటే అది బాధ్యత వాళ్ళకి. ఇప్పుడు లీగల్లీ బౌండ్ మీరు తీసుకుంటే లీగల్లీ బౌండ్ అని రాసుకోవచ్చు. చట్ట ప్రకారం దే ఆర్ బౌండ్ టు ఇంపోజ్ శాంక్షన్స్. టర్కీ పైన విధించాల్సి వస్తుంది అని చెప్పి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఎర్లియర్ దిస్ వీక్ ఈ వారం ప్రారంభంలో చెప్పారు. ఈ యాక్ట్ ఎందుకోసం? ఎయిమ్డ్ ఎట్ డిస్కరేజింగ్ థర్డ్ కంట్రీస్ ఫ్రమ్ బయింగ్ వెపన్స్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి మిగిలిన కంట్రీస్ వెపన్స్ కొనకుండా చేయడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు అప్పట్లో. ఎర్లియర్ ద యుఎస్ హ్యాడ్ సస్పెండెడ్ టర్కీ ఫ్రమ్ ఇట్స్ F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ విచ్ వాషింగ్టన్ ఫియర్డ్ వుడ్ బి అండర్మైన్డ్ బై ద రష్యన్ సిస్టమ్. ఇంతకు ముందు యుఎస్ ఏం చేసింది? హ్యాడ్ సస్పెండెడ్ టర్కీ ఫ్రమ్ ఇట్స్ F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్. F-35 ఫైటర్ జెట్స్ అనేవి అమెరికా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఫైటర్ జెట్స్. ఆ ప్రోగ్రామ్ నుంచి రష్యాని టర్కీని తప్పించింది, సస్పెండ్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఆ ఫైటర్ జెట్స్ మేము మీకు అమ్మము, అది చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది డిఫెన్స్ సిస్టమ్స్ అవి. అది అమ్మాలంటే అమ్ముతుంది, లేకపోతే లేదు. మేము టర్కీకి అమ్మము అని చెప్పి టర్కీని ఆ లిస్ట్లోంచి తీసేసింది. ఎందుకంటే విచ్ వాషింగ్టన్ ఫియర్డ్ వుడ్ బి అండర్మైన్డ్ బై ద రష్యన్ సిస్టమ్. రష్యన్ సిస్టమ్ మనకంటే పవర్ఫుల్. దాంతో కంపేర్ చేస్తే మనది అండర్మైన్ అయిపోతుంది, మన దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మము అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ప్రెసిడెంట్ రెసెప్ తాయిప్ ఎర్డోగన్ has called the sanctions an attack on Turkey's sovereignty. సో ఎర్డోగాన్ ఏమంటున్నారు? ఈ శాంక్షన్స్ ఏదైతే అమెరికా విధించిందో వాటిని ఏమంటున్నారు ఆయన? an attack on Turkey's sovereignty. టర్కీ యొక్క సార్వభౌమాధికారం పైన ఇది ఒక అటాక్, ఇది ఒక దాడి. ఇది నా దేశం యొక్క డెసిషన్. నేను ఎవరి దగ్గర ఏం కొనాలో నేను డిసైడ్ అవుతాను. ఇది కొనొచ్చు, అది కొనొద్దు అని చెప్పే అధికారం అమెరికాకి లేదు. అది నా సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే అర్థం ఏంటి? సోవరీన్ అంటే అర్థం ఏంటి? యువర్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై యూ ఓన్లీ. ఇప్పుడు ఇండియా ఇస్ అ సోవరీన్ కంట్రీ అంటే అర్థం ఏంటి? నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే నేను వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోక్కర్లేదు. నేనే డిసైడ్ అవుతాను, నేను తీసుకుంటాను. అంటే టర్కీ డిసైడ్ అవుతుంది, టర్కీ తీసుకుంటుంది. టర్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి దానిపైన శాంక్షన్స్ వేయడానికి అమెరికా ఎవరు? సో ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ అవర్ సోవరీనిటీ అని చెప్పి ప్రెసిడెంట్ రెసెప్ ఎర్డోగాన్ అని చెప్పి అన్నారు. ఆ మాటను అన్నారు. The US decision will have implications for India as well. ఈ నిర్ణయం టర్కీ పైన శాంక్షన్స్ విధించాలనే నిర్ణయం ఏదైతే ఉందో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఇండియా పైన కూడా ఉంటాయి. కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఇండియా పైన కూడా ఉంటాయి. దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు టర్కీ పైన వేశారంటే ఇండియా పైన కూడా వస్తాయి. ఎందుకు? ఇండియా హ్యాస్ ఆల్సో ఆర్డర్డ్ S-400. ఇండియా కూడా రష్యా దగ్గర S-400 40,000 కోట్ల డీల్ ఇది. S-400 ఈ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ఆర్డర్ చేసింది. సో టర్కీకి వేశారు కాబట్టి ఇండియాకి కూడా అవే శాంక్షన్స్ వేసే అవకాశం ఉంది. సో ఇండియాకి కూడా పెనాల్టీస్ వేసే అవకాశం ఉంది. The Trump administration has been non-committal on giving India a sanctions waiver. అయితే ఇండియాకి మాకు ఈ శాంక్షన్స్ నుంచి వెయివర్ ఇవ్వండి, మమ్మల్ని తప్పించండి, మాకు పెనాల్టీ వేయొద్దు అని ఇండియా అడిగినా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు కమిట్ అవ్వలేదు. ఓకే, అలాగే ఇండియాకి పెనాల్టీ వెయ్యము అని ఇప్పటి వరకు కమిట్ అవ్వలేదు. నాన్ కమిటల్ అంటే ఇప్పటి వరకు మాట ఇవ్వలేదు. శాంక్షన్స్ నుంచి వెయివర్ ఇవ్వలేదు. ఫీజు వెయివ్ చేయడం అంటే ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదని అర్థం. శాంక్షన్స్ వెయివర్ అంటే శాంక్షన్స్ మీకు వెయ్యము అని. వెయివ్ చేయడం అంటే రిమూవ్ చేయడం, లేకుండా చేయడం, శాంక్షన్స్ లేకుండా చేయడం. ఇన్ ద కేస్ ఆఫ్ టర్కీ విషయంలో వాషింగ్టన్ హ్యాడ్ సెడ్, వాషింగ్టన్ అంటే అమెరికా ఏమనింది? ఇట్ వుడ్ నాట్ ఇన్వోక్ శాంక్షన్స్ ఇఫ్ అంకారా అంటే టర్కీ రాజధాని, ఇఫ్ అంకారా డిడ్ నాట్ యాక్టివేట్ ద సిస్టమ్. చూసా, అంకారా అంటే టర్కీ మీరు సిస్టమ్ కొనుక్కుంటున్నారు, అది మీరు యాక్టివేట్ చేయకపోతే మేము శాంక్షన్స్ విధించము అని చెప్పింది. ఇక్కడ చూడండి ఇన్వోక్ అనే పదాన్ని ఎలా వాడారు. ఇన్వోక్ యాక్చువల్గా మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మంత్రోచ్చారణ చేసి దేవతల్ని పిలుస్తూ ఉంటారు. అప్పుడు యువర్ ఇన్వోకింగ్ డీటీ, దేవతల్ని పిలవడం, స్పిరిట్ ఆవాహన చేయడానికి ప్రయత్నం చేయడం, ఆత్మల్ని, దేవతల్ని, దేవుల్ని ఇన్వోక్ చేయడం అంటాం. అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే వెనెవర్ యూ యూజ్ ఏ లా, అగ్రిమెంట్ కానీ, లా కానీ, ఒక రూల్ కానీ ఏదన్నా ఉపయోగించి ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఈవెన్ దెన్ యూ యూజ్ ద వర్డ్ ఇన్వోక్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లాని ఇన్వోక్ చేసి
ఒక స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఒక పార్టీ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించారనుకోండి. ఇప్పుడేమంటారు? ద స్పీకర్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ ఇనెలిజిబుల్, లేకపోతే అతను ఇంకా ఎమ్మెల్యే పదవికి అనర్హుడు, అతనికి అది లేదని చెప్పేశారు. బై ఇన్వోకింగ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాని ఉపయోగించి, ఇక్కడ ఇన్వోక్‌ని ఎలా వాడొచ్చు? టు యూజ్ ఎ సిస్టమ్, టు యూజ్ ఎ లా, దాన్ని ఉపయోగించి ఇంకొక ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం. ఇక్కడ శాంక్షన్స్‌ని ఉపయోగించి వాళ్ళ ఆబ్జెక్టివ్, శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? మీరు యాక్టివేట్ చేస్తే మేము శాంక్షన్స్ వాడతాము అని చెప్పడం. అంటే శాంక్షన్స్ అనే దాన్ని భయం కింద ఉపయోగించి వాళ్ళు అది కొననివ్వకుండా, దాన్ని యాక్టివేట్ చేయకుండా చేసే ప్రయత్నం అమెరికా చేసింది. బట్ వై వుడ్ టర్కీ హ్యావ్ పర్చేస్డ్ దిస్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఫర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ వాంట్ టు యాక్టివేట్ ఇట్? యాక్టివేట్ చేసే ఉద్దేశమే లేకపోతే టర్కీ ఎందుకు బిలియన్స్ కోట్ల కొద్దీ మనీ పెట్టి ఎందుకు కొంటుంది? యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతోనే కదా కొంటుంది. ఇన్ అక్టోబర్ టర్కీ టెస్టిఫైడ్ ద సిస్టమ్ అండ్ ఇన్ 2 months శాంక్షన్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఎప్పుడో కొనేసింది ఇది. కానీ దాన్ని యాక్టివేట్ చేయకుండా ఉంచితే మేము శాంక్షన్స్ విధించమని చెప్పి అమెరికా చెప్పింది. కానీ అక్టోబర్‌లో టర్కీ ఏం చేసింది? టెస్ట్ ఫైర్ చేసింది. అసలు పని చేస్తుందా లేదని టెస్ట్ చేసింది. అంటే యాక్టివేట్ అయిపోయింది సిస్టమ్. కాబట్టి 2 నెలల్లో అమెరికా శాంక్షన్స్ విధించేసింది. శాంక్షన్స్ ఆర్ ఇన్ ప్లేస్. అర్థమైందా? ఇక్కడ గ్రామర్ చూడండి మీరు. గ్రామర్ యాస్పెక్ట్ తీసుకుంటే మీకు ఇఫ్ క్లాజ్ ఉంటుంది. ఇఫ్ క్లాజ్‌లో దేర్ ఈస్ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్‌లో ఇది సెకండ్ కండిషనల్ అంటాం. సెకండ్ కండిషనల్‌లో ఏమొస్తుందంటే మనకి ఒకవైపు ఇమాజినరీ సిట్యుయేషన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి. ఇఫ్ అంకారా డిడ్ నాట్ యాక్టివేట్ ద సిస్టమ్. ఇది ఏంటిది? ఏ టెన్స్‌లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V2 నెగెటివ్‌లో సింపుల్ పాస్ట్‌లో ఉంది. ఇఫ్ క్లాజ్‌లో ఇఫ్ అంకారా డిడ్ నాట్ యాక్టివేట్ ద సిస్టమ్ అంటే సింపుల్ పాస్ట్‌లో ఉంటే, మెయిన్ క్లాజ్‌లో ఏముంది? వుడ్ నాట్ ఇన్వోక్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. ఇది మెయిన్ క్లాస్ స్ట్రక్చర్. ఇదేమో ఇఫ్ క్లాజు, ఇది మెయిన్ క్లాజ్. దీన్ని సెకండ్ కండిషన్ అంటాం. ఇవన్నీ ఇమాజినరీ సిట్యుయేషన్స్. ఇది ఇలా చేయకపోతే మేము అలా చెయ్యం. ఇలా చేస్తే ఇలా చేస్తాం. ఇవన్నీ అన్నమాట. ఇమాజినరీ సిట్యుయేషన్స్ అవి రియాలిటీ అయ్యాయి యాక్చువల్‌గా. దీన్ని ఇమాజినరీ సిట్యుయేషన్ అంటాం. ఇక్కడ కూడా చూడండి. వై వుడ్ టర్కీ హావ్ పుట్ ఇన్ ఆహ్, ఇది వాడకపోతే ఎందుకు కొంటుంది అనేది నెక్స్ట్ సెంటెన్స్. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇయన్నీ కూడా. The US's decision to suspend Turkey from the F-35 program was well within its rights. F-35 ప్రోగ్రామ్ నుంచి టర్కీని సస్పెండ్ చేయడం అనేది అమెరికా ఇష్టం. తన యొక్క హక్కుల్లోనే ఉంది. ఎందుకంటే తన ఇష్టం. తను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరికి అమ్మాలో, ఎవరికి అమ్మకూడదో అమెరికా ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు వాషింగ్టన్ హూ ఇట్ షుడ్ సెల్ ది వెపన్స్ టు. ఎవరికి వెపన్స్ అమ్మాలి అనేది అమెరికా ఇష్టం. సో దానికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు. బట్ కానీ పనిషింగ్ అదర్ కంట్రీస్ విత్ శాంక్షన్స్ ఫర్ దేర్ డెసిషన్ టు బై వెపన్స్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ ఈస్ ట్రాన్స్ బోర్డర్ బులియింగ్ ఇఫ్ నాట్ మిడ్లింగ్ విత్ దేర్ సావరీనిటీ. వేరే వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కొంటే నేను పనిష్ చేస్తానని చెప్పడం అనేది ట్రాన్స్ బార్డర్ బుల్లీయింగ్. బుల్లీయింగ్ అంటే బెదిరించడం, భయపెట్టడం. ట్రాన్స్ బార్డర్ అంటే క్రాసింగ్ బార్డర్ అంటే వేరే కంట్రీకి, మన బార్డర్ దాటి వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళని బెదిరించడం కింద వస్తుంది. ఇఫ్ నాట్ మిడ్లింగ్ విత్ దేర్ సావరీనిటీ, వాళ్ళ సార్వభౌమాధికారంలో. మిడ్లింగ్ విత్ అంటే ఇంటర్ఫీర్ అవ్వడం. సార్వభౌమాధికారంలో ఇంటర్ఫీర్ అవ్వడం కాకపోతే బెదిరించడం అవుతుంది. వాళ్ళేమో మా అటాక్ అన్ అవర్ సావరీనిటీ అన్నారు. పోనీ అది కాకపోయినా సరే ఇది బెదిరించడం కింద వస్తుంది. This is simply trans-border bullying. Meddling with and interfering in others' affairs. Meddle with వేరే వాళ్ళ విషయాల్లో దూరడం, మధ్యలో దూరడం అనే సెన్స్‌లో తీసుకోండి. Each country takes decisions on defense buys based on its requirements and security challenges. ప్రతి దేశం కూడా డిఫెన్స్‌కి సంబంధించిన కొనుగోళ్లు దేనిపైన డెసిషన్స్ ఎలా నిర్ణయించుకుంటుంది? బేస్డ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్స్ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. తనకున్న రిక్వైర్మెంట్స్ బట్టి, సెక్యూరిటీ ఛాలెంజెస్ బట్టి డిసైడ్ అవుతుంది. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కంట్రీస్. ప్రతి కంట్రీ కూడా. The S-400, which has been deployed by Russia and Syria along its borders with Eastern Europe and in the Arctic Circle, is seen as a highly advanced aerial shield. S-400 సిస్టమ్, రష్యా వాళ్ళు అమ్మిన S-400 సిస్టమ్ ఏదైతే ఉందో, విచ్ హాస్ బీన్ డిప్లాయిడ్ బై రష్యా ఇన్ సిరియా. సిరియాలో రష్యా డిప్లాయ్ చేసింది ఆల్రెడీ. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో రష్యా వీటిని ఆల్రెడీ వాడింది. ఇన్ సిరియా అలాంగ్ ఇట్స్ బార్డర్స్ విత్ సిరియాకి, ఈస్టర్న్ యూరోప్కి మరియు ఆర్క్టిక్ సర్కిల్కి ఉన్న బార్డర్స్లో వీటిని డిప్లాయ్ చేసింది రష్యా. ఈ సీన్ యాజ్ ఎ హైలీ అడ్వాన్స్డ్ ఏరియల్ షీల్డ్. అది హైలీ అడ్వాన్స్డ్ ఏరియల్ షీల్డ్. షీల్డ్ అంటే సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ. మనల్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని షీల్డ్ అంటాం. ఓకే.
ఇట్ ఈస్ హార్డ్లీ సర్ప్రైజింగ్. ఏరియల్ అంటే మీకు తెలుసు కదా, ఎయిర్, ఏరియల్ అంటాం. త్రూ ఎయిర్ అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. అంటే ఎయిర్ ద్వారా వచ్చే వాటి నుంచి కాపాడుతుంది అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఆపరేటింగ్ ఇన్ ఎయిర్. It is hardly surprising that Turkey, China, and India, which are rising, ambitious powers with daunting security challenges, opted for the S-400. It is hardly surprising. Hardly ante not అని తీసుకోవచ్చు. It is not surprising. I hardly have any money. నా దగ్గర మనీ లేదు అంటే నథింగ్ అనే మీనింగ్ వస్తుంది మీకు. ఇట్ ఈస్ హార్డ్లీ సర్ప్రైజింగ్. సో ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్. అసలు సర్ప్రైజింగే కాదు. ఇలా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఇదే విషయంలో ఆశ్చర్యపోవడానికి లేదు. దట్ టర్కీ, చైనా అండ్ ఇండియా, టర్కీ, చైనా మరియు ఇండియా, విచ్ ఆర్ రైజింగ్ అంబిషియస్ పవర్స్, ఈ 3 దేశాలు కూడా గ్రో అవుతూ ఉన్నాయి, పైకి వెళ్తూ ఉన్నాయి. అంబిషియస్ పవర్స్, మంచి అంబిషన్స్తో ఉన్నాయి, గ్లోబల్ పవర్స్గా ఎదగాలనే అంబిషన్స్తో ఉన్నాయి. విత్ డాంటింగ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. దే హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సెక్యూరిటీ, వాళ్ళ భద్రత విషయంలో వాళ్ళకి సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. డాంటింగ్ అంటే భయభ్రాంతుల్ని చేసే, అంటే కొంచెం డిఫికల్ట్ అనే సెన్స్ మీకు తీసుకోవచ్చు. ఇంటిమిడియేటింగ్, ప్రతి దేశానికి కూడా థ్రెట్స్ ఉన్నాయి. బార్డర్ కంట్రీస్తోనే వాటితోనే థ్రెట్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ 3 దేశాలు రష్యా నుంచి ఆర్డర్ చేసుకున్నాయి. ఆప్టెడ్ ఫర్ ది S-400. ఆప్టెడ్ అంటే అది కోరుకున్నాయి, అది చూజ్ చేసుకున్నాయి. ఆప్ట్. పనిషింగ్ దెమ్ ఈజ్ కోయర్షన్, సాన్స్ స్ట్రాటజిక్ థింకింగ్. సాన్స్ అంటే వితౌట్, సాన్స్ అంటే అర్థం ఏంటి, వితౌట్ అని అర్థం. కోయర్షన్ అంటే ఫోర్స్ చేయడం. వాళ్ళని పనిష్ చేయడం అనేది ఫోర్సింగ్ వితౌట్ స్ట్రాటజిక్ థింకింగ్. స్ట్రాటజిక్ థింకింగ్ లేకుండా ఫోర్స్ చేయడం అని అర్థం. స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఆలోచన లేకుండా, ఒక సరైన ఆలోచన లేకుండా వాళ్ళని ఫోర్స్ చేసే ప్రయత్నం ఇది. థ్రెట్, భయపెట్టడానికి, ఫోర్స్ చేయడానికి, బలవంతం చేసే ప్రయత్నం లాగే ఉంది తప్పితే ఆలోచనతో చేసినట్టుగా అనిపించట్లేదు. అందుకే వితౌట్ స్ట్రాటజిక్ థింకింగ్, దాని యొక్క పర్యవసానాలు ఏంటి అని ఆలోచించకుండా చేసే ప్రయత్నం లాగే కనిపిస్తుంది ఇది. ఫ్రమ్ ఏ జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, జియో అంటే జియోగ్రఫీ, పొలిటికల్ రెండు అనమాట. మనకి వేరే దేశాలు వాళ్ళకి మధ్యన పొలిటికల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు మీరు. The US's actions could drive Turkey further into the hands of Russia. ఇలా మీరు టర్కీని భయభ్రాంతులు చేయడానికి ట్రై చేయడం, టర్కీని పనిష్ చేయడానికి ట్రై చేసరికి ఏమవుతుంది, టర్కీ విల్ గ్రో క్లోజర్ టు రష్యా. మీకు దూరంగా జరిగి రష్యాకి ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. రష్యా చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నీ శత్రువు చేతుల్లోకి నీ మిత్రుడు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. డిస్పైట్ దేర్ సీరియస్ డిసగ్రిమెంట్స్ ఓవర్ క్రైసిస్ సచ్ యాజ్ సిరియా, లిబియా అండ్ నౌ నర్గోనో కరాబాక్. ఇప్పుడు రష్యాకి, టర్కీకి కూడా చాలా డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. అన్ని విషయాల్లో ఒకే మాట మీద వాళ్ళు లేరు. క్రైసిస్ అంటే సంక్షోభాలు, ప్రాబ్లమ్స్. సిరియాలో జరిగిన సంక్షోభంలో, లిబియాలో జరిగిన సంక్షోభంలో, ఇప్పుడు నగోర్నో కరాబాక్ సంక్షోభంలో కూడా రష్యాకి, టర్కీకి డిసగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అమెరికా టర్కీని ఇంకా ఇంకా దూరం చేసుకోవడం వల్ల టర్కీ రష్యాకి క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. That Mr. Erdogan still chose to buy Russian weapons shows that there is a paradigm shift in Ankara's strategic thinking. ఇన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ రష్యాతో, ఎర్డోగన్ అంటే ఎవరు, టర్కీ యొక్క ప్రెసిడెంట్, ఆయన అయినా సరే రష్యన్ వెపన్స్ నే కొనాలని చూజ్ చేసుకున్నారు. చూజ్ కి పాస్ట్ టెన్స్ షోస్, కొనాలని నిర్ణయించుకున్నారనే విషయం దేన్ని చూపిస్తుంది, షోస్ దట్, అది దేన్ని చూపిస్తుంది, దట్ దెర్ ఈస్ ఎ పారాడైమ్ షిఫ్ట్. అంటే రష్యా, మన టర్కీ ఆలోచన విధానంలో, పారాడైమ్ అంటే యాక్చువల్గా ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ప్యాటర్న్ లేదా మోడల్ అంటాం అనమాట. వాళ్ళ ఆలోచన విధానంలో, ఆలోచన ప్యాటర్న్లో ఒక షిఫ్ట్ వచ్చింది, మార్పు వచ్చింది ఇన్ అంకారా స్ట్రాటజిక్ థింకింగ్. వాళ్ళ స్ట్రాటజిక్ థింకింగ్ మోడల్లో, ప్యాటర్న్లో ఎప్పుడు అమెరికాకి ఎలైన్ అయ్యి ఉండేది, లేకపోతే అమెరికాకి దగ్గరగా ఉండేది కంపేర్ టు రష్యా, అది కొంచెం మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ రష్యా దగ్గరే పర్చేజ్ చేసింది అంటే. ద యుఎస్ టర్కీ టెన్షన్స్ coupled with the war of words between French President Emmanuel Macron and Mr. Erdogan and the Greece-Turkey spat over the Eastern Mediterranean region points to cracks in NATO. ఇవన్నీ కూడా నాటో మెంబర్సే. ఫ్రాన్స్ నాటో మెంబరే, యుఎస్ నాటో మెంబరే, టర్కీ నాటో మెంబరే. కానీ రీసెంట్గా మీరు చూస్తే యుఎస్కి టర్కీకి గొడవలు అవుతున్నాయి. coupled with war of words between French President Emmanuel Macron and Mr. Erdogan. ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి, టర్కీ ప్రెసిడెంట్ కూడా వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి. ఎందుకంటే ఫ్రాన్స్ లో ఒక ముస్లిం యువకుడు టీచర్ని చంపేయడం జరిగింది. మహమ్మద్ ప్రొఫెట్ యొక్క క్యారికేచర్ గీశారని చెప్పి ఒక యువకుడు టీచర్ని చంపేయడం, దాని గురించి పెద్ద వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి.
అండ్ గ్రీస్‌కి, టర్కీకి ఒకవైపు స్పాట్. స్పాట్ అంటే యుద్ధం. ఒక వార్ లాగా, ఒక డిస్టర్బెన్స్, ఫైట్ అని అర్థం చేసుకోవచ్చు. యుద్ధం అని కాదు, చిన్న ఫైట్ అని. ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజియన్ విషయంలో వాళ్ళిద్దరికి కూడా చిన్న ఫైట్ జరుగుతుంది. సో, ఈ నాటోలో ఉన్న దేశాలే ఒకదానితో ఒకటి కొట్టుకుంటున్నాయి. ఫైట్ పడుతున్నాయి. ఇట్ పాయింట్స్ టు క్రాక్స్ ఇన్ నాటో. క్రాక్స్ అంటే ఏంటి? పగుళ్ళు. పగుళ్ళంటే రిలేషన్ బాలేదు అని అర్థం. ఏదన్నా వస్తువు కొనమనుకో పగిలిందనుకోండి. ఇప్పుడు పగులు దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇలా ఉందనుకోండి నేల. చిన్న పగులొచ్చిందనుకోండి. అంటే ఏంటి? ఈ 2 కొంచెం దూరంగా జరిగాయి అని అర్థం. ఈ రెండిటి మధ్య గ్యాప్ పెరిగింది. దూరం జరిగిందని అర్థం. క్రాక్స్ ఇన్ నాటో అంటే నాటోలో ఉన్న కంట్రీస్ మధ్యలో దూరం పెరుగుతోంది అనే దాన్ని అది పాయింట్ చేస్తోంది, చూపిస్తోంది. ద యూఎస్ షుడ్ ఆస్క్ ఇట్‌సెల్ఫ్ వెదర్ ఇట్ వాంట్స్ టు వైడెన్ దీస్ ఫర్దర్. ఈ క్రాక్స్ ఇంకా పెద్దవి చేసుకోవాలా? ఇప్పుడు చూడండి. ఇది ఇది క్రాక్ అన్నాను వచ్చింది. ఇంకా పెద్దది చేసుకుంటే ఏమవుతుంది? దూరం ఇంకా ఇంకా పెరిగిపోతది. దూరం అనేది పెరిగిపోతూ ఉంటది. అది ఇంకా పెద్దది చేసుకోవాలా? లేదా? అనేది యూఎస్ తనను తను అడగాలి. ఇట్ షుడ్ ఆస్క్ ఇట్‌సెల్ఫ్ వెదర్ ఇట్ వాంట్స్ టు వైడెన్ దీస్ ఫర్దర్ ఆర్ టేక్ ఎ బ్రాడర్ వ్యూ ఆఫ్ ద చేంజెస్ దట్ ఆర్ అండర్ వే ఇన్ ద గ్లోబల్ ఆర్డర్. ఇప్పుడు ప్రపంచంలో వచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోవాలా? బ్రాడర్ వ్యూలో మొత్తం విశాలంగా ఆలోచించి, చూసి వచ్చిన మార్పుల్ని చూడాలా? లేదా ఈ వస్తున్న గ్యాప్స్ ఇంకా ఇంకా పెద్దవి చేసుకోవాలని చెప్పి అమెరికా తనను తాను ప్రశ్నించుకోవాలి. ద 1990s యూనిలాటరలిజం హాస్ ఆల్రెడీ పేవ్డ్ ద వే ఫర్ ఎ న్యూ మల్టీలాటరలిజం. దీని అర్థం ఏంటంటే, మనకి స్వతంత్రం అన్నాను. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత మెల్లగా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ అనేసరికి ఏమంటారంటే యూఎస్ఎస్ఆర్, ఇంకోవైపు యూఎస్. ఈ 2 కూడా గ్రూపులుగా విడిపోవడం అయిపోయింది. కొన్ని కంట్రీలేమో యూఎస్ఎస్ఆర్‌కి, కొన్ని కంట్రీలేమో అమెరికాకి, యూఎస్‌కి ఫ్రెండ్స్ అయిపోయి ఒక బైలేటరల్ సిస్టమ్ వచ్చేసింది ప్రపంచం అంతా కూడా. అంటే 2 సూపర్ పవర్స్ వరల్డ్‌లో 2 సూపర్ పవర్స్ ఎమర్జ్ అయ్యాయి. ఇన్‌ఫాక్ట్ వరల్డ్ వార్ 2లో అమెరికా, యూఎస్ఎస్ఆర్ కలిసి ఫైట్ చేశాయి. జర్మనీకి వ్యతిరేకంగా, జపాన్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేశాయి. తర్వాత వరల్డ్ వార్ 2 అయిపోయాక జపాన్ మెల్లగా అమెరికా ఫ్రెండ్ అయిపోయింది. యూఎస్ఎస్ఆర్, చైనా వీళ్ళంతా ఇంకొక వైపు వెళ్ళిపోయారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే 2 సూపర్ పవర్స్‌కి ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో, 1960స్, 70స్, 80స్ ఈ ప్రాంతం అంతా కూడా మనం కోల్డ్ వార్ అంటాం. కోల్డ్ వార్ ఎరా అంటారు. అంటే కోల్డ్ వార్ అంటే యాక్చువల్‌గా 2 దేశాల మధ్య యుద్ధాలు జరగలేదు. గొడవలు జరగలేదు. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేసే పరిస్థితులు పోయాయి. డిస్టర్బెన్సెస్ పెరిగాయి. గ్యాప్స్ పెరిగాయి. అందుకే మీకు 1960స్, 70స్, 80స్ సినిమాల్లో, అమెరికన్ మూవీస్‌లో రష్యన్స్‌ని విలన్స్‌గా చూపించేవాళ్ళు. సో, ఇవన్నీ జరిగాయి అప్పట్లో. 1990లో ఎర్లీ 1990లో యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, అందులో ఉన్న ఎక్కువ కంట్రీస్ అన్నీ చిన్న చిన్న కంట్రీస్‌గా మారిపోయాయి. సో, రష్యా అందులో బిగ్గెస్ట్ కంట్రీ రష్యా కదా! ఇప్పుడు రష్యాకి బలం తగ్గిపోయింది. యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయాక బలం తగ్గిపోయింది. బలం తగ్గిపోయిన తర్వాత అమెరికాని మ్యాచ్ చేసే పవర్‌గా రష్యా ఇంకా లేకపోయింది. సో, అమెరికా హాస్ బికమ్ ఎ యూనిలేటరల్ పవర్. ప్రపంచ సిస్టమ్ గ్లోబల్ ఆర్డర్ కూడా ఎలా అయిపోయిందంటే యూనిలేటరల్ అయిపోయింది. అన్నింటికంటే సూపర్ పవర్ అంటే అమెరికాయే. అమెరికాకి పోటీగా ఉండే కంట్రీ లేకుండా పోయింది ఎంటైర్ 1990స్‌లో. సో, అందుకని అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించడం. అమెరికా మాట చెల్లేది. ఏదైనా సరే అమెరికా అంటే భయం, అమెరికా అంటే భక్తి, అమెరికా అంటే గౌరవం అన్ని విషయాల్లో. ఇన్‌ఫాక్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గాని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గాని, యునైటెడ్ నేషన్స్ గాని మాక్సిమం ఫండింగ్స్ ఇచ్చేది అమెరికా. ఎన్నో కంట్రీస్‌కి హెల్ప్ చేసింది అమెరికా. అటు మంచి చేస్తుంది, అన్ని రకాలుగా భయపెట్టేది. మంచి చేసేవాడికి నిన్ను క్వెషన్ చేసే హక్కొస్తది. సో, మంచి చేసేది క్వెషన్ చేసేది. ఒక రకంగా పెద్దరికం. అది 1990స్‌లో జరిగిన యూనిలేటరలిజం. యూని అంటే ఒక్కటే. ఏకపక్షం అంటాం చూడండి. యూనిలేటరల్‌గా అంటే ఏకపక్షంగా అలాగనమాట. హాస్ ఆల్రెడీ పేవ్డ్ వే అంటే దారిచ్చేసింది. దేనికి? ఫర్ ఎ న్యూ మల్టీలేటరలిజం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు 2020కొచ్చేసాం. ఇప్పుడు అమెరికాతో పాటు రష్యా కూడా పవర్ పెరిగింది. ఇంకోవైపు చైనా పెరిగింది. ఇంకోవైపు జపాన్ సూపర్ పవర్ అయింది. జర్మనీ పెరిగింది. ఇండియా పెరిగింది. వివిధ దేశాలు చాలా పవర్‌ఫుల్‌గా తయారయ్యాయి. అంటే అమెరికాకి ఈ దేశాలకున్న అంతరం అనేది, గ్యాప్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో, ఇప్పుడు నేనే ప్రపంచంలో డిక్టేట్ చేస్తాను టర్మ్స్ అంటే మిగిలిన దేశాలు ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే మల్టీలేటరలిజం నాట్ జస్ట్ 1 మోర్ థాన్ 2 కంట్రీస్. మోర్ థాన్ 2 కంట్రీస్ ఆర్ రూలింగ్ ద రూస్ట్ నౌ. అమెరికా మైట్ స్టిల్ బి ద మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ. కానీ డి డి డిఫ్ వాట్ యూ కాల్ డిఫరెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇంతకు ముందులాగా డామినేట్ చేయలేదనే విషయాన్ని అమెరికా గమనించాలి. దేర్ ఆర్ మెనీ రైజింగ్ పవర్స్ అండ్ దేర్ డిమాండ్స్ మే నో లాంగర్ బి డిక్టేటెడ్ బై ద విషెస్ ఆఫ్ వాషింగ్టన్. వాషింగ్టన్ కోరికల ప్రకారం వాళ్ళు ఉంటారు అనుకోవడం ఇక జరగదు. చాలా పవర్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ దేర్ డిమాండ్స్, వాళ్ళ డిమాండ్స్ అనేవి మే నో లాంగర్ బి డిక్టేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం కోరుకోవాలి అనేది అమెరికా డిక్టేట్ చేయలేదు. నేను రష్యా దగ్గర కొనాలంటే నేను కొనుక్కుంటాను. దట్ ఈస్ మై డిమాండ్. ఐ విల్ గో అహెడ్ అండ్ బై. అండ్ యూ కెనాట్ డిక్టేట్ మీ ఫ్రమ్ వాషింగ్టన్.
మీ యొక్క కోరికలు, మీ యొక్క ఆలోచనలు మమ్మల్ని డిక్టేట్ చెయ్యలేవు. కెన్ నో లాంగర్ బి డిక్టేటెడ్ అని అర్థం అన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్, మళ్ళీ రాస్తున్నాను, 9241262391. ప్రశాంతి మేడం. ఇంగ్లీష్ ఫీజు పెరుగుతోంది, 2000 నుంచి 3000 అయిపోతుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్ కోసం కానీ ఏ కోర్స్ కోసం అయినా సరే ఇదే నెంబర్. ఎకానమీ, ఇంగ్లీష్, యూపీఎస్సి, బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, కాల్ ఆన్ దట్ నెంబర్ and you can happily join. That's it. Thank you very much.